బుల్బుల్ కథలకు స్వాగతం. కథ పేరు బుద్ధి బలం. పూర్వం ఒక ఊర్లో గిరిధరుడు అనే వ్యక్తి ఉండేవాడు. ఆయన మంచి మాటకారి, సమాజంలో మేధావి అనే పేరు ఉంది. దీంతో గిరిధరుడికి విపరీతమైన గర్వం వచ్చింది. అందుకే తనకన్నా తెలివిగల వారిని ఎవరైనా నిరూపించుకుంటే తాను 1000 బంగారు నాణాలు ఇస్తానని ఇంటి ముందు పెద్ద పలక మీద రాయించాడు. ఈ విషయం తెలిసి చుట్టుపక్కల గ్రామాల్లోని చాలామంది ప్రజలు పోటీకి వచ్చి ఓడిపోయారు. ఓ రోజు గిరిధరుడి ఇంటి ముందు నుంచి కూరగాయలు అమ్ముకునే వ్యక్తి వెళ్ళసాగాడు. అతడి అరుపు గిరిధరుడికి కర్ణ కఠోరంగా అనిపించింది. వెంటనే బయటికి వెళ్ళి, ఏమోయ్ ఇలారా, ఎందుకలా అరుస్తున్నావు? నాకు ఇబ్బందిగా ఉంది అన్నాడు. ఇంతలో చుట్టుపక్కల జనాలు కూడా అక్కడ పోగయ్యారు. అయ్యా, నాకు ఇదే జీవనాధారం అన్నాడు కూరగాయలు అమ్మే వ్యక్తి. అయితే ఈ బుట్టెడు కూరగాయలు నేనే కొంటాను, ఎంత అవుతుందో చెప్పు, ఇకపై ఇంకెప్పుడు ఈ వీధిలోకి వచ్చి అరవద్దు అన్నాడు గిరిధరుడు. అలాగే అయ్యా, కానీ నేను వీటిని మీకు డబ్బులు కమ్మను, గుప్పెడంత ధాన్యం కావాలి అన్నాడు. సరే, బొట్ట ఇక్కడ పెట్టు అని చెప్పాడు. మీరు నాకు గుప్పెడంత ధాన్యం ఇవ్వాలి మరి అని మళ్ళీ చెప్పాడు. గిరిధరుడు సరేలే అన్నాడు. మీకు నేనన్నది సరిగా అర్థమవునట్టుంది. నేను అడిగింది ఇవ్వలేకపోతే మీరు నాకు 1000 బంగారు నాణాలు చెల్లించాల్సి వస్తుంది అన్నాడు అతను. ఈ చుట్టుపక్కల ఊళ్ళలో నేనే అత్యంత తెలివైన వాణ్ణి, నాకు అర్థం కాకపోవడం ఏంటి అనుకుంటూ లోపలికి వెళ్ళి గుప్పెడు ధాన్యం తీసుకొచ్చాడు గిరిధరుడు. అప్పుడు ఆ కూరగాయలు అమ్ముకునే వ్యక్తి, నేను అడిగింది గుప్పెడు ధాన్యం కాదు, గుప్పెడంత ధాన్యం, అంటే గుప్పెడు పరిమాణంలో ఉండే ధాన్యం అన్నాడు. దీంతో గిరిధరుడి గర్వం పటాపంచలైపోయింది. చుట్టూ మూగిన జనాలు చప్పట్లతో కూరగాయలు అమ్ముకునే వ్యక్తిని అభినందించారు. ఇక ఇప్పుడు అబద్ధం ఆడటానికి లేదు. దీంతో గిరిధరుడు అతడికి 1000 బంగారు నాణాలు ఇచ్చాడు. తర్వాత ఆ పలకను కూడా తీసి పక్కన పడేశాడు. తెలివితేటలు ఏ ఒక్కరి సొత్తు కాదని అనుభవపూర్వకంగా తెలుసుకున్న గిరిధరుడు అప్పటి నుంచి ఇంకెప్పుడు ఎవరి ముందు తన గర్వాన్ని ప్రదర్శించలేదు. కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బుల్బుల్ కథలకు స్వాగతం. కథ పేరు సభ్యత. ఒక అడవిలో చెట్టు కింద ఎలుగుబంటి, నక్క మాట్లాడుకుంటున్నాయి. అంతలో బుల్లి కుందేలు పిల్ల అక్కడికి వచ్చి ఎలుగుబంటి చేతిపై వెంట్రుకలు లాగుతూ ఏదో అడగబోయింది. అలా వెంట్రుకలు లాగేసరికి దానికి బాగా చిరాకు వచ్చేసి, ఏంటి, ఇక్కడ ఇద్దరు మాట్లాడుతున్నాం కదా, అలా లాగుతావేంటి అని కసురుకుంది. బుల్లి కుందేలుకి ఏడుపు వచ్చింది. ఏడుస్తూ ఇంటికి వెళ్ళి, అమ్మా, నువ్వు చెరువు పక్కన ఉన్న జామ చెట్టు కాయలు తెమ్మన్నావు కదా, దానికోసం వెతుకుతూ దారిలో నక్క, ఎలుగుబంటి కనిపిస్తే చెరువుకు దారేది అని ఎలుగుబంటిని అడిగాను అంటూ జరిగింది చెప్పింది. తల్లికి విషయం అర్థమైంది. ఎవరైనా ఇద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు లేదా ఏదైనా పనిలో నిమగ్నమై ఉన్నప్పుడు అలా హఠాత్తుగా వాళ్ళని ప్రశ్నించటం కానీ తాకటం కానీ చేయకూడదు. ముందు నువ్వు వచ్చినట్లు వాళ్ళు గుర్తించే విధంగా శబ్దం చేయాలి. లేదా వారు నీకన్నా పెద్దవారైతే నమస్కారం పెట్టాక మాట్లాడటం చేయాలి. లేకపోతే నీకు సభ్యత లేదని విసుక్కుంటారు అని హితబోధ చేసింది. అప్పుడు కానీ బుల్లి కుందేలుకు తాను చేసిన తప్పు తెలిసి రాలేదు. అవును, నేను వాళ్ళ సంభాషణ మధ్యలో దూరి ఎలుగుబంటి వెంట్రుకలు లాగి మరీ అడిగాను అంది. సరే, ఇప్పుడు వెళ్ళి క్షమాపణ అడుగు, అది మర్యాదస్తుల లక్షణం అని చెప్పింది తల్లి. వెంటనే కుందేలు పిల్ల పరిగెత్తుకుంటూ వెళ్ళింది. ఆ శబ్దానికి ఎలుగుబంటి, నక్క తిరిగి చూశాయి. నన్ను క్షమించండి, ఇందాక మీ మాటలకి అంతరాయం కలిగించడమే కాకుండా వెంట్రుకలు లాగి మీకు బాధ కలిగించాను
అంది పశ్చాత్తాపడుతూ. దాని మాటలకు అవి సంతృప్తి పడ్డాయి. బుల్లి కుందేలును ప్రశంసగా చూస్తూ, చిన్నపిల్ల ఇందాక ఏదో తెలియక చేసిందిలే అని అర్థం చేసుకుని, పర్వాలేదులే పద నీకు చెరువు చూపిస్తాం అంటూ దానిని వెంట తీసుకుని వెళ్ళాయి. ఎప్పుడైనా ఎక్కడైనా సరే మన ప్రవర్తన సవ్యంగా సభ్యతగా ఉంటే తప్పకుండా మేలే జరుగుతుంది. కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బుల్బుల్ కథలకు స్వాగతం. కథ పేరు అందరూ సమానమే. విజయనగర రాజ్యంలో రామాపురం దగ్గర ఒక గురుకులం ఉంది. అక్కడ ఎందరో విద్యార్థులు విద్యని అభ్యసిస్తున్నారు. కానీ కొందరు మాత్రమే మేధావులుగా రాణిస్తున్నారు. ఆ విషయం తెలుసుకున్న విజయనగర మహారాజు దానికి కారణం ఏంటి అని గురువుగారిని అడిగారు. రాజుగారి ప్రశ్నకు ఎలా జవాబు చెప్పాలో గురువుకు అర్థం కాలేదు. కొంతకాలం గడిచింది. రాజుగారు తన పిల్లలను తీసుకుని గురుకులానికి వచ్చారు. గురువర్యా, నా కుమారులను మీ చేతిలో పెడుతున్నాను. వారికి విద్యాబుద్ధులు నేర్పి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దండి అన్నారు. అలాగే మహారాజా అన్నాడు గురువు. నేను గతంలో అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పనేలేదు అని మళ్ళీ అడిగాడు మహారాజు. మహారాజా, నన్ను క్షమించండి. మీరు అడిగిన ప్రశ్నకు జవాబు నా వద్ద ఉన్నా చెప్పలేకపోతున్నా అన్నాడు వినయంగా గురువు. అవునా, ఎందుకు? కారణం ఏంటి అని ప్రశ్నించారు రాజుగారు. గురువు సంకోచిస్తూనే, మహారాజా, మన గురుకులంలో కులం పేరుతో విద్యార్థులను విభజించడం జరుగుతోంది. ఇలా విభజించడం వల్ల విద్యార్థులలో ఏదో తెలియని అభద్రతా భావం ఏర్పడుతోంది. ఫలితంగా మానసికంగా బలహీనం అవుతున్నారు. అందుకే ఒక మనవి అన్నాడు వినయంగా. చెప్పండి గురువర్యా, మీరు ఏమడిగినా కాదనం అన్నారు రాజు. మహారాజా, నేను ఇక్కడున్న విద్యార్థులందరికీ ఒకే అక్షరాలను ఒకే అంకెలను పాఠంగా చెప్తున్నాను. ఒక్కో కులానికి అక్షరాలు మారవు కదా, మరి కుల విభజన ఎందుకు? వీరిని కులాల వారీగా విభజిస్తే వారి మనసు గాయపడుతుంది. దానివల్ల వారు చదువులో రాణించలేరు అని అసలు సంగతి చెప్పాడు గురువు. ఆ మాటలు విన్న వెంటనే మహారాజు, గురువర్య, నేటి నుంచి ఈ గురుకులంలోనే కులం అనేది ఉండదు. కులం పేరుతో మనుషులను విడగొట్టే సాంప్రదాయానికి స్వస్తి పలుకుతున్నాను. మనుషులంతా ఒక్కటే అనే భావనతో అందరం కలిసి పనిచేస్తూ సమాజహితం కోసం పాటుపడదాం అని గురువుకు నమస్కారం చేశారు. అప్పటి నుంచి గురుకులంలో పిల్లలందరూ కుల మత భేదం లేకుండా కలిసి మెలిసి చదువుకుని ఉత్తమ పౌరులుగా ఎదిగారు. కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బుల్బుల్ కథలకు స్వాగతం. కథ పేరు బంగారు గొలుసు. అనగనగా ఒక ఊరు. దాని పొలిమేరలో ఒక అడవి. అందులో ఒక కాకి ఉండేది. అది చాలా మంచిది. రోజు ఉదయాన్నే ఆ ఊరి గుడి పూజారి గుడి గోడ మీద పెట్టే ప్రసాదం తప్పక తినేది. ఎంతో రుచిగా ఉండేది ఆ ప్రసాదం. ఒకరోజు సాయంత్రం కాకి గూటికి పోతూ ఉంటే దారిలో దానికి తలతలా మెరుస్తూ ఒక బంగారు గొలుసు దొరికింది. అటు ఇటు చూసింది. ఎవరూ కనిపించలేదు. పక్కనే ఉన్న చెట్టు మీద వాలి చుట్టూతా చూసింది. ఎవరి జాడా లేదు. పక్క గ్రామం వారిదేమైనా అయ్యుండొచ్చు అని ఉదయాన్నే వెళ్ళి కనుక్కోవాలి అనుకుంటూ ఆ గొలుసు తీసుకుని తనుండే చెట్టు మీదకు చేరింది. ఉదయాన్నే వెళ్ళి కనుక్కోవాలి అనుకుంటూ ఆ గొలుసు తీసుకొని తనుండే చెట్టు మీదకు చేరింది. ఆ చెట్టు తొరలో ఆ గొలుసును దాచి తన గూటులోకి వెళ్ళి నిద్రపోయింది. పక్క చెట్టు మీదే ఒక కోతి తన బుజ్జి కోతితో కలిసి నివసిస్తోంది. ఆ పెద్ద కోతి మహా చెడ్డది. కాకి వచ్చి చెట్టు తొరలో ఏదో దాయడాన్ని ఈ కోతి గమనించింది. ఏం దాచిందో చూడాలనుకుంది. నెమ్మదిగా చెట్టు మీదకి వెళ్ళి త్వరలోకి తొంగి చూసింది.
మెరుస్తున్న గొలుసు కనబడటంతో దాన్ని చేజిక్కించుకుని గబుక్కున తన చెట్టు ఎక్కేసింది. అందమైన ఆ గొలుసును తన బుజ్జి కోతికి అలంకరించాలనుకుంది. ఉదయాన్నే నిద్రలేచిన కాకి చెట్టు త్వరలో చేయి పెట్టింది. కానీ గొలుసు దొరకలేదు. కంగారు పడుతూ పక్క చెట్టు మీదున్న కోతిని, మిత్రమా, రాత్రి ఇందులో బంగారు గొలుసు పెట్టాను, ఎవరైనా తీయటం చూసావా అని అడిగింది. అబ్బే, నేను చూడలేదు అని చెప్పింది కోతి. సరే అంటూ ఎప్పటిలా గుడి దగ్గరికి వెళ్ళింది కాకి. దానికోసం ప్రసాదం తీసుకొచ్చిన పూజారి విచారంగా ఉండటం చూసిన కాకి, స్వామి, ఎందుకో విచారంగా కనిపిస్తున్నారు అని అడిగింది. నా బిడ్డ పెళ్ళికని నిన్న పట్నం వెళ్ళి బంగారు గొలుసు కొన్నాం. అడవి మార్గంలో తిరిగి వస్తుండగా ఎక్కడో గొలుసు పడిపోయింది చెప్పాడు పూజారి. స్వామి, విచారించకండి, ఆ గొలుసును నేను వెతికి పెడతాను అని ధైర్యం చెప్పి అడవిలోకి వెళ్ళింది కాకి. గూటికి చేరిన కాకి కోతి కంగారు పడుతూ ఆ చెట్టు మీద ఈ చెట్టు పైన ఎదుగుతూ కిచకిచామని అరవటం గమనించింది. ఏమైంది, ఎందుకా కంగారు అని కోతిని అడిగింది కాకి. తన బుజ్జి కోతి చెట్టు కింద ఆడుకుంటూ తప్పిపోయిందని చెప్పింది కోతి. అవునా, ఉండు, నేను చూస్తొస్తా అని కోతికి భరోసా ఇచ్చి బుజ్జి కోతి కోసం అడవంతా గాలించింది కాకి. ఒకచోట దానికి కోతులు పట్టేవాడి బుట్టలో బుజ్జి కోతి కనిపించింది. వాడిని తన బలమైన ముక్కుతో గాయపరిచి బుజ్జి కోతిని వెంట పెట్టుకుని చెట్టు దగ్గరికి చేరింది కాకి. బిడ్డను చూడగానే కోతి ఆత్రంగా వెళ్ళి గుండెకు హత్తుకుంది. అప్పుడు కోతికి తన తప్పు తెలిసొచ్చింది. ఎవరైనా తమకు చెందినవి పోగొట్టుకుంటే ఎంత బాధపడతారో అర్థం చేసుకుంది. వెంటనే బంగారు గొలుసు తీసుకొచ్చి కాకికిస్తూ, క్షమించు మిత్రమా, ఈ గొలుసును దొంగిలించింది నేనే అంటూ తలదించుకుంది కోతి. గొలుసును చూడగానే కాకి కళ్ళు మెరిశాయి. వెంటనే దాన్ని ముక్కుకు కరుచుకొని గుడివైపు ఎగిరింది. కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బుల్బుల్ కథలకు స్వాగతం. కథ పేరు గంప నేర్పిన గుణపాఠం. సదాశివపురం గ్రామంలో భద్రమ్మ అనే పేదరాలు ఉండేది. గ్రామంలోని గులాబీ తోటలోకి వెళ్ళి రైతుల దగ్గర పూలు కొనుక్కునేది. వాటిని గంపలో పెట్టుకుని ఇరుగు పొరుగు ఊళ్ళలో అమ్మేది. వచ్చిన డబ్బుతో పూట గడుపుకునేది. అయితే భద్రమ్మ ఎప్పుడూ తనకున్న పేదరికాన్ని తలుచుకొని తిట్టుకునేది. పేదరికం కన్నా పెద్ద రోగం ఏదీ లేదని కనిపించిన వారంతా చెప్పి బాధపడేది. అలా పూలు అమ్మేటప్పుడు భద్రమ్మకి పక్క ఊరి బడి పంతులమ్మ పరిచయం అయ్యింది. ఎండకి వానకి తిరిగి తిరిగి అలసినప్పుడు భద్రమ్మ ఆ పంతులమ్మ ఇంట్లో సేద తీరేది. ఆమె పెట్టింది తినేది. రామేశ్వరం పోయినా శనీశ్వరం పోలేదన్నట్లు పూలు అమ్ముతున్నా పూట గడవటం కష్టంగా ఉందని పంతులమ్మతో వాపోయేది. తనంత దరిద్రాలు ఈ భూలోకంలో ఉండదని బాధపడేది. పంతులమ్మేమో, కష్టాలు కలకాలం ఉంటాయా, ఎవరి జీవితంలో అయినా కష్టం కొన్నాళ్ళు, సుఖం కొన్నాళ్ళు సహజమే అని ఓదార్చేది. అయినా భద్రమ్మ, అందరి దరిద్రం వేరే, నా దరిద్రం వేరే, మా నట్టింట్లో దరిద్ర దేవత తిష్ట వేసి ఉంది, అందుకే నేను బంగారం పట్టుకున్నా అది మట్టి అవుతోంది అని వాపోయేది. ఒకరోజు గంపలోని పూలన్నీ అమ్మేసరికి బాగా పొద్దుపోయింది. రాత్రి సమయంలో ఒంటరిగా ఊరికి వెళ్ళొద్దని ఇంటి ముందర అరుగు మీద పడుకొని తెల్లారాక వెళ్ళమని పంతులమ్మ కోరింది. అలాగేనని పంతులమ్మ వేడివేడిగా చేసి పెట్టిన జొన్న రొట్టెలు తృప్తిగా తిని పడుకుంది భద్రమ్మ. పడుకునే ముందు కూడా దరిద్రునికి ఆమదం రాసిన అంటదని పెద్దలు చెప్పారు. ఎవరైనా దయతలిచి నాకు సహాయం చేసినా నా దరిద్రం పోదు. అంత అష్టదరిద్రాలను నా బతికింతే, నాకున్న కష్టాలు ఈ ప్రపంచంలో ఎవరికీ ఉండవు. సుఖ సంతోషాలు మచ్చికైనా లేని ఈ దరిద్రపు బతుకు ఎన్నాళ్ళో అని బాధపడింది. అవన్నీ ఆలోచించొద్దు, ప్రశాంతంగా పడుకో, నీకు మంచి రోజులు వస్తాయి అని ధైర్యం చెప్పింది పంతులమ్మ. నిద్ర ముంచుకు రావడంతో ఖాళీ గంపని భద్రంగా తల పక్కన పెట్టుకుంది. చీర కొంగు చుట్టి దిండులా చేసుకుని పడుకుంది భద్రమ్మ. కోడికోతతో లేచి కూర్చుంది. పెరట్లోకి వెళ్ళి చన్నీళ్లతో ముఖం కడుక్కుంది. గంప ఎత్తుకుందామని చూస్తే గంప కనిపించలేదు. కుయ్యో మొర్రోమంటూ అరవసాగింది.
భద్రమ్మ అరుపులకు నిద్రలేచిన పంతులమ్మకు గంపనెవరో ఎత్తుకెళ్లారన్న విషయం అర్థమైంది. చిన్నగా భద్రమ్మ దగ్గరికి వెళ్ళి, నా అలాంటి దరిద్రులు ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఉండరని ఎప్పుడూ బాధపడుతుంటావు కదా, ఇప్పుడు చూడు, దరిద్రులని నీ వస్తువుని దొంగతనం చేశారంటే వాళ్ళెంత దరిద్రులో కదా, వాళ్ళ కష్టాలు ఇంకెంత పెద్దవో కదా, ఇకనైనా నీ పేదరికాన్ని తలుచుకొని కుమ్మలడం ఆపేయి. నువ్వు చేసేది నువ్వు చేయి, మంచి ఫలితం ఎప్పుడో ఒకసారి వస్తుంది తప్పకుండా అని హితవు పలికింది పంతులమ్మ. తాను ఇంట్లోని కొత్త గంపను భద్రమ్మ చేతికిచ్చి పూల వ్యాపారం కొనసాగించమని చెప్పింది. మన వ్యతిరేక ఆలోచనలే మనకు శత్రువులు అని అర్థం చేసుకున్న భద్రమ్మ మెల్లమెల్లగా పూల వ్యాపారంలో అభివృద్ధి సాధించింది. కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బుల్బుల్ కథలకు స్వాగతం. కథ పేరు దొంగ తెలివి. భగీరథి రాజ్యంలో విజ్ఞానపురం అనే ఊరుంది. ఆ ఊర్లో ఉన్న ప్రజలంతా రాజ్యంలో అందరికంటే తామే తెలివైన వారమని, తమ ఊరులాంటి ఊరు ఎక్కడా లేదని గొప్పలు చెబుతుంటారు. అహంకారాన్ని ప్రదర్శిస్తుంటారు. పాండిత్యంలో కానీ, విలువిద్యలో కానీ, ఆటపాటలో కానీ తమ ఊరు వారిని ఓడించే సత్తా ఎవరికీ లేదని గర్వంగా చెబుతూ ఇతరులను కించపరిచేటట్లు మాట్లాడుతుంటారు. విజ్ఞానపురం వారు ఏదైనా పోటీలో పాల్గొంటున్నారంటే మిగతా ఊళ్ళ వారు తమ ఓటమిని ముందుగానే ఒప్పుకునేవారు. ఓటమి అంటే ఏమిటో తెలియని ఆ ఊరు పట్ల మహారాజుకు కూడా ప్రత్యేక ఆసక్తి ఉంది. ఒకరోజు విజ్ఞానపురానికి బాలరాజు అనే యువకుడు వచ్చాడు. అక్కడి వారితో నీటితో మంటలు మండిస్తా అని సవాల్ చేశాడు. ఊరు వాళ్ళంతా అతడిని పిచ్చివాడుగా చూసి ఎగతాళిగా నవ్వారు. నీటితో మంటలు మండిస్తే 100 వరహాలు ఇవ్వండి, లేదంటే నేనే మీ ఊర్లో ఉన్న 1000 మందికి తలా ఒక్కరికి ఒక్కోటి చొప్పున 1000 వరహాలు ఇస్తాను. మీరు తెలివైన వారైతే ఈ పోటీకి ఒప్పుకోండి అన్నాడు బాలరాజు. అహం దెబ్బతున్న విజ్ఞానపురం వాసులు పోటీకి అంగీకరించారు. ఒకరోజు బాలరాజు ఊరు బయట ఉన్న రాతికొండపై తన ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నానని ప్రకటించాడు. ఊరంతా కదిలి వచ్చింది. అందరిలో తెలియని ఉత్కంఠ. బాలరాజు మట్టి కుండలో నీళ్లు పోసి ఏవేవో మంత్రాలు చదువుతూ అటూ ఇటూ తిరుగుతున్నాడు. సమయం గడుస్తున్న కొద్దీ ఈ విచిత్రాన్ని చూడాలని ఆతృత అందరిలోని కనిపించింది. పిల్లలు, పెద్దలు అంతా రాతికొండపైకి చేరుకున్నారు. 1-2 గంటలు గడిచాయి, కానీ నీళ్ల నుండి మంట రాలేదు. దాంతో తాను ఓడిపోయానని బాలరాజు 1000 వరహాలు ఇచ్చి మౌనంగా వెళ్ళిపోయాడు. విజ్ఞానపురం గ్రామస్తులు విజయ గర్వంతో కేకలు వేస్తూ ఊళ్ళోకి చేరుకున్నారు. వీధుల్లో నడుస్తుంటే ఊళ్ళో ఉన్న ప్రతి ఇంటి తలుపులు తెరిచి ఉండటం గమనించారు. దాంతో కంగుతిని అందరూ కంగారుగా పరిగెత్తుకుంటూ ఇళ్ళలోకి వెళ్ళి చూశారు. ఊళ్ళో ఉన్న ప్రతి ఇల్లు దోపిడీకి గురైందని ఆలస్యంగా గ్రహించారు. లబోదిబోమన్నారు. పక్కా ప్రణాళికతోనే బాలరాజు ఊరంతటినీ పురుడి కొట్టించాడని అర్థం చేసుకున్నారు. 1000 వరహాలిచ్చి ఊళ్ళోని ప్రతి ఇంట్లో ఉన్నదంతా దోచాడు. వాడంత తెలివైనోడు అనుకుంటూ ఊళ్ళో వాళ్ళంతా ఒకరికొకరు తిట్టుకున్నారు. కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బుల్బుల్ కథలకు స్వాగతం. కథ పేరు మా మంచి నాన్న. ఇంట్లో ఫైల్ సర్దుకుంటున్న తండ్రిని, రోజుకు నీ సంపాదన ఎంత నాన్నా అని అడిగాడు చిన్న. ఆ ప్రశ్న విని ఉలిక్కిపడ్డాడు తండ్రి. చుర్రుమని కాలింది. వీడెంత లేడు, వీడేంది పిచ్చి ప్రశ్నలు అనుకున్నాడు మనసులో. చెప్పు నాన్న, పోనీ గంటకు ఎంతిస్తారో ఆఫీసులో అదన్నా చెప్పు అని మళ్ళీ అడిగాడు చిన్న. అతి కష్టం మీద కోపాన్ని ఆపుకుంటూ, గవర్నమెంట్ ఆఫీసుల్లో రోజు జీతాలు ఇస్తారా? నెలకు 18,000 వస్తాయేమో. ఇకపో, 9 అవుతోంది, పోయి పడుకో గట్టిగానే కసిరాడు తండ్రి. అయినా చిన్న వదలలేదు. ఒక్కరోజుకు ఎంత వస్తుందో అది చెప్పు నాన్న, అప్పటిదాకా నేను పడుకునేదే లేదు అన్నాడు మొండికేస్తూ. వీడు ఏదో ఒకటి చెప్పేదాకా వదిలేలా లేడు అనుకుంటూనే రోజుకో 600 వస్తాయేమోరా అన్నాడు. వెంటనే చిన్న తండ్రి చెయ్యి గట్టిగా పట్టుకొని, నాన్న
ప్లీజ్ నాకు 50 రూపీస్ అప్పివ్వవా అర్జెంటుగా, కావాలంటే వడ్డీ తీసుకో అని అడిగాడు. 50 రూపాయలు అప్పా, దానికి వడ్డీ ఇస్తావా? ఎల్కేజీ కొంకవి, డబ్బులతో నీకేంట్రా పని? స్కూల్లో ఏం చేస్తున్నావు? ఏం జరుగుతుంది ఇంట్లో? ముందు నాకు తెలియాలి అంటూ విసురుగా వంటింటి వైపుకు వెళ్ళాడు. అరగంట గడిచిన తర్వాత ఇంట్లో ఆవేశాలు చల్లారాయి. తన దురుసుతన ప్రవర్తనకు తండ్రిలో పశ్చాత్తాపం మొదలైంది. చిన్న పడుకుని గదివైపు చూశాడు. 10 ఏళ్ళు కూడా నిండని కొడుకుని చూసి తండ్రి గుండె చిరువైంది. గిల్టీగా చిన్న పక్కకు చేరి, సారీరా, ఇందాక నేను నీతో అట్లా మాట్లాడకుండా ఉండాల్సింది. తోసేశానేమో కూడా కదా, వెర్రీ సారీ. ఇదిగో 50 రూపాయలు అంటూ చిన్నాకు అందించాడు. 50 నోటు చేతిలో పడగానే గబాన లేచి కూర్చున్నాడు చిన్న. తండ్రి ఇచ్చిన 50 నోటును దిండు కింద దాచిపెట్టుకుని ఉన్న మరికొన్ని నోట్లతో కలిపి లెక్క పెట్టే పనిలో పడిపోయాడు. చిన్న దిండు కింద నోట్లు చూసిన తండ్రికి మళ్ళీ కోపం తన్నుకు రాబోయింది. కానీ అదే క్షణంలో చిన్న గబాలను తండ్రిని గట్టిగా కౌగులించుకుని, థ్యాంక్ యూ పాపా, థ్యాంక్ యూ వెరీ మచ్, ఈ 50తో 600 అయిపోతాయి, ఇవన్నీ నీవే అన్నాడు చిన్న. చిల్లర నోట్లన్నీ తన గుప్పెట్లో మూసిపట్టుకుని చిన్న వంక అయోమయంగా చూశాడా తండ్రి. రేపు అమ్మ పుట్టినరోజు, నువ్వు ఇంట్లోనే ఉంటున్నావు. అమ్మతో నాతో కలిసి గుడికి సినిమాకి వస్తున్నావు. ఫుల్ డే ఆఫీసుకు డుమ్మా, రేపటి జీతం ఇచ్చాగా, నువ్వు హ్యాపీగానే అంటూ చిన్న మాటలకు బెత్తరపోయి చూడటం తండ్రి వంతైంది. ఆఫీసు పనుల్లో పడి ఇంట్లో భార్య బిడ్డలను పట్టించుకోపోవటం తెలిసి సిగ్గుపడ్డాడు తండ్రి. మున్ముందు కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయకూడదని ఆ క్షణంలోనే నిర్ణయించుకున్నాడు. కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బుల్బుల్ కథలకు స్వాగతం. కథ పేరు మంచి చెడు. రామాపురంలో రంగయ్య, తిమ్మయ్య అనే స్నేహితులు ఉండేవాళ్ళు. రంగయ్య పేదవాడు, తిమ్మయ్య ధనవంతుడు. రంగయ్య కొడుకు బాలరాజు చదువు మధ్యలోనే ఆపేసి గొర్రెల కాపరిగా మారాడు. తిమ్మయ్యకు ఒకే ఒక కూతురు పల్లవి. ఆమెను పై చదువులు చదివిస్తున్నాడు. ఒకరోజు, ఏరా రంగయ్య, మీ అబ్బాయి చదువు మానేసినట్టేనా? అయినా చదువు అంటే మాటలా, డబ్బు ఉండాలి అంటూ స్నేహితుడు బాధపడతాడనే ఆలోచన కూడా లేకుండా మొహం మీదే అనేశాడు తిమ్మయ్య. ఆ మాటలకు రంగయ్య చాలా బాధపడ్డాడు. స్నేహితుడు కదా అని ఎదురు మాట్లాడేవాడు కాదు. తిమ్మయ్య కాస్త గర్వం గల మనిషి. ఎప్పుడు చూసినా రంగయ్య పేదరికాన్ని హేళన చేసేవాడు. ఒకరోజు తిమ్మయ్య తన బంధువు ఒక అతను వెంటబెట్టుకుని రంగయ్య ఇంటికి వచ్చాడు. ఇంట్లోకి వస్తూనే, ఏరా రంగయ్య, కొడుక్కి పెళ్లి చేయాలనే ఆలోచన లేదా అని అడిగాడు. సంబంధాలు కుదరట్లేదు అని తిమ్మయ్య సమాధానం ఇచ్చాడు. దాంతో రంగయ్య, మాలాంటి పెద్దవాళ్ళకే కుదరట్లేదు, మీ బోటు వారికి కుదురుతాయా అంటూ పెళ్లి పత్రిక చేతిలో పెట్టి, నా కూతురు పెళ్ళి పెద్ద సంబంధం, దాదాపు 30 లక్షల పైనే పెట్టి ఘనంగా చేస్తున్నా, తప్పకుండా రావాలి అంటూ కూర్చోమన్నా కూర్చోకుండా వెళ్ళిపోయాడు తిమ్మయ్య. పెళ్లి రోజు రానే వచ్చింది. స్నేహితుడు కూతురి పెళ్లికి వెళ్ళకపోతే బాగుండదు అని వెళ్ళాడు రంగయ్య. ఆకాశమంత పందిరి నిండుగా జనాలు, పెద్ద పెద్ద వాళ్ళను పలకరిస్తున్నాడు తిమ్మయ్య. అయితే రంగయ్యను చూసినా కూడా పట్టించుకోలేదు. దాంతో బాధతో వెనక్కి తిరిగి వచ్చేశాడు రంగయ్య. కొంతకాలం గడిచిపోయింది. ఒకరోజు రంగయ్య ఇంటి బయట అరుగుపై కూర్చుని ఉండగా దిగాలు మొహంతో వచ్చాడు తిమ్మయ్య. మల్లెపువ్వు లాంటి మెరిసిపోయే బట్టలు వేసుకుని తిరిగే తిమ్మయ్య మాసిపోయిన బట్టలతో కనిపించేసరికి ఆశ్చర్యపోయాడు రంగయ్య. ఏమైంది తిమ్మయ్య, ఎందుకలా ఉన్నావు అని అడిగాడు. ఉన్న డబ్బు మొత్తం పెట్టి కూతురికి ఘనంగా పెళ్లి చేశాను. అల్లుడు కొడుకులాగా ఆదరిస్తాడని అనుకున్నాను. కూతురు అల్లుడు ఇద్దరు ఏకమై ఉన్న ఆస్తి రాయించుకొని అమెరికా వెళ్ళిపోయారు. గొప్ప సంబంధం అని మురిసిపోయాను.
ఇలా జరుగుతుందని అనుకోలేదు అని బోరున విలపించాడు తిమ్మయ్య. నువ్వు పేదవాడివని ఒకప్పుడు నిన్ను హేళన చేశాను, నన్ను క్షమించరా అంటూ రంగయ్య కాళ్ళు పట్టుకోబోయాడు. వెంటనే వారించాడు రంగయ్య. లోకంలో మంచి చెడు రెండూ ఉంటాయి. నేను మంచిని ఆశ్రయించాను, నువ్వు చెడుని నమ్మావు, నన్ను హేళన చేశావు, నేను మౌనం వహించాను. నువ్వు డబ్బును నమ్మావు, నేను నా ఆత్మవిశ్వాసాన్ని నమ్ముకున్నాను. నువ్వు నన్ను ఎత్తుపొడిచావు, అయినా నేను నీ పట్ల గౌరవంగానే ఉన్నాను. మనం ఎంత దర్జాగా ఉన్నామన్నది కాదు, ఎంత అణిగిమణిగి ఉన్నామన్నదే ముఖ్యం. సరేలే, ఇప్పటికైనా డబ్బు కంటే స్నేహం గొప్పదని తెలుసుకున్నావు. మంచి చెడు అనేవి రెండూ ఉన్నాయని గ్రహించావు. భోంచేద్దాంరా అంటూ తిమ్మయ్య భుజంపై చేయి వేసి లోపలకు తీసుకువెళ్ళాడు. స్నేహితుడి మంచితనానికి తిమ్మయ్య కళ్ళు చెమ్మగిల్లాయి. కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బుల్బుల్ కథలకు స్వాగతం. ఆత్మజ్ఞాన బోధ అష్టావక్ర గీత. జనక మహారాజు మహాజ్ఞాని, ప్రజలతో జనక అని పిలిపించుకున్న ఉత్తమ పాలకుడు. అష్టావక్రుడేమో 8 ఏళ్ల బాలుడు. తల్లి సుజాత గర్భంలో ఉన్నప్పుడే తండ్రి ఏకపాదుడి వేదపాఠాన్ని తప్పుపట్టాడు. దీంతో ఆ మహర్షికి కోపం వచ్చింది. నా బోధనలకే వక్రభాష్యం చెబుతావా, అష్టావక్రుడివే జన్మించు అంటూ సొంత బిడ్డనే శపించాడు. పసివాడు ఆ వైకల్యాన్ని భరిస్తూనే సకల వేదాలను ఆపోసన పట్టాడు. ఒకానొక సందర్భంలో ఏకపాదుడు జనకుని కొడువులో వంది అనే పండితుడితో జరిగిన తత్వవాదంలో ఓడిపోయి బందీ అయ్యాడు. ఆ విషయం తెలిసి స్వయంగా అష్టావక్రుడే వెళ్ళి వందిని ఓడించి తండ్రిని విడిపించాడు. తదనంతరం ఆ బాలుడు జనకుడితో జరిపిన సంభాషణకే అష్టావక్ర గీతగా సుప్రసిద్ధమైంది. జ్ఞానానికి వయసుతో సంబంధం లేదని, సాధనకు శారీరక వైకల్యం అవరోధమే కాదని అష్టావక్రుడి కథ నిరూపిస్తుంది. ఈ గీత దేహాభిమానాన్ని వదిలించుకోమంటుంది. క్షమాగుణం, నిజాయితీ, తృప్తి, సత్యమార్గం, దయ, ఈ 5 సద్గుణాలను పంచామృతంలా స్వీకరించాలని చెబుతుంది. చీకట్లో ఆల్చిప్ప వెండి గిన్నెలా మెరిసిపోతూ కనిపిస్తుంది. మన అదృష్టానికి మురిసిపోయి ఇంటికి తీసుకువెళ్తాం, జాగ్రత్తగా దాచుకుంటాం. వెలుతురు సోకగానే ఆ భ్రాంతి తొలగిపోతుంది, నిజం తెలిసిపోతుంది. మనలోని అజ్ఞానము ఆల్చిప్ప లాంటిదేనని, జ్ఞానకాంతితో వాస్తవాన్ని గ్రహించాలని గుర్తు చేస్తుంది అష్టావక్ర గీత. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బుల్బుల్ కథలకు స్వాగతం. కథ పేరు అత్యాస. దేవాపురంలో రామయ్య, సీతయ్య అనే మిత్రులు ఉండేవారు. ఇద్దరూ కూలి పని చేసుకుంటూ కుటుంబాలను పోషించుకునేవారు. కానీ కొన్ని రోజులకు వాళ్ళకి ఎక్కడికి వెళ్ళినా పని మాత్రం దొరకలేదు. అలా పని వెతుక్కుంటూనే ఒకసారి పక్క గ్రామానికి వెళ్ళారిద్దరూ. అక్కడ పని దొరకపోవడంతో నిరాశగా మళ్ళీ ఇంటి బాట పట్టారు. నడుచుకుంటూ వస్తూ కాస్త విశ్రాంతి తీసుకుందామని దారిలో ఓ బండరాయి మీద కూర్చున్నారు. అక్కడ కూర్చున్న కాసేపటికి వాళ్లకు, మీరు చాలా అదృష్టవంతులు, నేను వరాలిచ్చే రాయిని, నా మీద కూర్చుని ఏ కోరిక కోరుకున్నా, మనసులో ఏ అనుకున్నా అది జరుగుతుంది. కానీ ఇక్కడ కూర్చుని మీరు కోరుకున్న 3 కోరికలు మాత్రమే తీరుస్తాను, మీకు నచ్చింది కోరుకోండి అనే మాటలు వినిపించాయి. ఆ మాటలు విని మిత్రులిద్దరూ చాలా ఆనందించారు. వెంటనే, ఉదయం నుంచి తిండి తిప్పలు మానేసి నడుస్తూనే ఉన్నాం, తినడానికి కాస్త భోజనం కావాలి అన్నారు. వెంటనే భోజనం ప్రత్యక్షమైంది. ఇద్దరూ గబగబా తినేశారు. తర్వాత రామయ్య, ఎంత ప్రయత్నించినా నాకు పని దొరకడం లేదు, నాకు ప్రతిరోజు పని ఉండేలా చూడు, అలాగే నా 2 పిల్లలు బాగా చదువుకొని మంచి ఉద్యోగాలు స్థిరపడేలా చెయ్యు అన్నాడు. అలాగే, నీ కోరికలు తీరుతాయి అంది బండరాయి. సంతోషంగా పని చేసుకోవడానికి వెళ్ళిపోయాడు రామయ్య.
కానీ సీతయ్య మాత్రం నాకు 100 సంచుల నిండుగా బంగారు నగలు కావాలి అని కోరుకున్నాడు. అతను కోరుకున్నట్లుగానే అన్నీ ప్రత్యక్షమయ్యాయి. కోరుకున్న నగలన్నీ వచ్చాయని ఎంతో ఆనందించాడు సీతయ్య. ఆ ఆనందంలో రాయి పెట్టిన షరతు మర్చిపోయి, నా దగ్గర ఇంత ధనం ఉంది, పొరపాటున దొంగలు దోచుకుంటే ఎలా అనుకున్నాడు. అలా అనుకున్నాడో లేదో 3 దొంగలు వచ్చి ఆ ధనం మొత్తం దోచుకెళ్లారు. దాంతో ఉచితంగా వస్తున్నాయని ఇవన్నీ కోరుకోకుండా రామయ్యలాగా ఎప్పుడూ పని కావాలని అడగాల్సింది. అత్యాశకు పోయి వచ్చిన అవకాశాన్ని కూడా జారు విరుచుకున్నాను అనుకుంటూ ఇంటికి బయలుదేరాడు సీతయ్య. కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బుల్బుల్ కథలకు స్వాగతం. కథ పేరు నిత్య సంతోషం. అవంతిపురం అనే ఊరిలో భుజంగం అనే జమీందారు ఉండేవాడు. అతనికి 100 ఎకరాల భూమి ఉండేది. 25 మంది పాలేర్లు పని చేస్తుండేవారు. అందులో ఒక పాలేరు రామప్ప. భుజంగం ఎటు వెళ్ళినా అతనికి గొడుగు పట్టుకుని వెనకాల నడవడం రామప్ప పని. రామప్పకు భుజంగంతో చనువు ఎక్కువ. ఊర్లో విషయాలన్నీ యజమానికి చెబుతుంటాడు. కోట్ల సంపద ఉన్నా ఏదో కోల్పోయిన వాడిలా నిత్యం బాధపడుతూ ఉంటాడు భుజంగం. ఇంకా ఎంతో సంపాదించాలని ఆశపడుతుంటాడు. మరోవైపు పని చేస్తేనే రోజు గడిచి రామప్ప మాత్రం ఎప్పుడూ నవ్వుతూ ఉల్లాసంగా ఉంటాడు. ఎంత పని చేసినా ఒక్కరోజు కూడా రామప్ప ముఖంలో అలసట కనిపించదు. ఈ విషయం రామప్పను అడగాలని ఎన్నోసార్లు అనుకున్నాడు భుజంగం. తన స్థాయి తగ్గుతుందని ఆగాడు. ఒకరోజు పొలం గట్టుపై నడుస్తుండగా కాలు జారి పొలంలో పడ్డాడు రామప్ప. కాలికి గాయమే రక్తం కారసాగింది. అయినా కంగారు పడకుండా ఆకుపసలతో కట్టుకుని నవ్వుతూ భుజంగం వెంట నడిచాడు. భుజంగానికి ఆశ్చర్యం వేసింది. రామప్ప బాధగా లేదా అడిగాడు. బాధ దేనికి అయ్యగారు అన్నాడు రామప్ప నవ్వుతూ. ఎప్పటి నుంచో తను అడగాలనుకున్న విషయానికి సరైన సందర్భం ఇదే అనుకుని, ఎప్పుడూ నవ్వుతూ ఉంటావు, నీ సంతోషానికి గల కారణం ఏమిటి అని అడిగాడు భుజంగం. నాకు పెద్ద పెద్ద కోరికలు లేవయ్యా. కష్టపడి పనిచేసి వచ్చిన డబ్బుతో కుటుంబాన్ని పోషిస్తున్నాను. ఎవరైనా ఆపదలో ఉంటే నాకు తోచినంతలో సహాయం చేస్తుంటాను. అందరం హాయిగా ఉంటున్నాం. డబ్బుతో వెళ్ళినా ఖాళీ చేతులతో వెళ్ళినా ఇంట్లో నాకు ఇచ్చే గౌరవంలో మార్పు ఉండదు. ఇతరుల సంపదతో పోల్చుకోను. ఉన్న దాంట్లో తృప్తిగా గడుపుతున్నా. పరుల సొమ్ము తినాలని దురాశ లేదు. కాబట్టే ప్రశాంతంగా ఉండగలుగుతున్నా అని చెప్పాడు రామప్ప. అతని మాటలు విన్న భుజంగంలో అంతర్మథనం మొదలైంది. తను కూడా రామప్ప వలె నిత్యం సంతోషంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. ముందుగా తన దగ్గర పనిచేస్తున్న పాలేర్లకు అడగకుండానే జీతం పెంచాడు. వారి మొహంలో వెలిగిన వెలుగును చూసి సంతోషపడ్డాడు. కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.